గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం పోటీ పరీక్షల్లో భాగంగా దాంట్లో ఉండేటువంటి తెలంగాణ హిస్టరీని డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ తెలంగాణ చరిత్రలో 3వ భాగానికి రావడం జరిగింది. దాన్ని మనం మోడర్న్ తెలంగాణ అని చెప్పుకున్నాం. మోడర్న్ తెలంగాణ మొత్తం కూడా నిజాంల గురించి జరుగుతుందని చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నిజాం రాజకీయ చరిత్రను డిస్కస్ చేసాం. సో మొత్తం 10 మంది వ్యక్తులు పరిపాలించిన 7గురికి మాత్రమే నిజాం హోదా ఇచ్చారని చెప్పుకున్నాం. ఒక్కొక్క నిజాం గురించి ఎలాబరేట్గా వాళ్ళు స్థాపించినటువంటి కట్టడాలు, ఆ నిర్మాణాలు, వాళ్ళు పెట్టినటువంటి పేర్లు, సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో నిజాం రాజకీయ చరిత్రని మనం గమనించినట్లయితే ప్రీవియస్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే మనకు 6వ నిజాంను మరియు 7వ నిజాము మరియు సాలార్జింగ్ 1 సంస్కరణల మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నాడు. కాబట్టి ఆ సాలార్జింగ్ 1తో పాటు, ఎందుకు సాలార్జింగ్ 1 అంటే అతను 4, 5, 6 ముగ్గురికి కూడా ప్రధానమంత్రిగా, దివాన్గా పనిచేశాడు. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను తీసుకొచ్చిన సంస్కరణలు చాలా గొప్ప సంస్కరణలు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి 6వ నిజాంకి మనకి చాలా దగ్గర సంబంధం, చాలా ఇంపార్టెంట్ పర్సన్. కాబట్టి సో 6వ నిజాం చదివేటప్పుడు మీరు ఆ కట్టడాలు, వాళ్ళు నిర్మించినటువంటి ఆ కట్టడాలు కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సవరణలు కానీ ఏవైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో 6వ నిజాంకి సంబంధించి మనకి సాలార్జింగ్ 2 21 ఫిబ్రవరి 1884న ఉర్దూను అధికార భాషగా చేశాడు. అది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు ఉర్దూను అధికార భాషగా చేయడానికంటే ముందు మనకి పర్షియన్ అధికార భాషగా ఉండేది. సో దాని తర్వాత సాలార్జింగ్ 2 ఎప్పుడైతే వచ్చాడో సాలార్జింగ్ 2 ఈ ఉర్దూని అధికార భాషగా చేయడం, తర్వాత 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఉర్దూ అనేది అధికార భాషగా ఆ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో ఉందని చెప్పవచ్చు. సో 1948 తర్వాత ఎప్పుడైతే భారతదేశంలో దీన్ని విలీనం చేశారో తర్వాత ఆటోమేటిక్గా ఉర్దూను రాజభాషగా, అధికార భాషగా తొలగించి తెలుగుని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి తెలుగు అధికార భాషగా ఉంది. ఒకసారి 2011 సెన్సెస్ ప్రకారం అయితే మనకి అడిగిన లెక్కల ప్రకారము తెలుగు మాట్లాడేవారు 76%, ఉర్దూ 12%, అదేవిధంగా మనకి ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు 12% ఉన్నట్టుగా మనకి సెన్సెస్ అంచనాలు చెప్తున్నాయి. కాబట్టి వాటి నుంచి కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి మనకు ఉర్దూ భాష అనగానే సాలార్జింగ్ 2 గుర్తు రావాలి. తర్వాత తెలుగు భాష అనగానే ఆఫ్టర్ 1948 గుర్తు రావాలి. సో 6వ నిజాం కాలంలో జరిగింది కాబట్టి ఇదంతా 6వ నిజాం టైంలో జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. నేను అందుకని ప్రీవియస్ క్లాస్లో 6వ నిజాంకి సంబంధించి చాలా విషయాలు చెప్పాను. ఇతని టైంలోనే మూసీకి వరదలు వచ్చి 15,000 మంది చనిపోయారని చెప్పేసి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో తర్వాత అతను మనకి 1908లో వరదలు వస్తే 1909వ సంవత్సరంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్యని పిలిపించి ఆ మూసీ నదికి ఆనకట్ట కట్టించాడని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 1871వ సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనులను మనం మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగిందనమాట. అది దాంట్లో ఉండేటువంటి విషయం. తర్వాత 1873లో ఇదే 6వ నిజాం పబ్లిక్ గార్డెన్స్ నిర్మించాడు. ఇది కూడా చెప్పుకున్నాం. తర్వాత 1874లో ఈయన సతిని నిషేధించాడు. నేను సతి గురించి ఎలాబరేట్గా ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో సతిని నిషేధించాడు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనకి 1881లో సెన్సెస్ తొలి జనగణన జరిగింది. అది ఇతని టైంలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1901వ సంవత్సరంలో ఆ యొక్క సరూర్ నగర్లో విక్టోరియా మహల్ని నిర్మించాడు. అది మొట్టమొదటిగా అనాథ పిల్లల ఆశ్రమం అని ఈరోజు అది స్కూల్గా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఎవరు నిర్మించారు అనే దాని మీద ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి అది చాలా గమనించాలి. అదేవిధంగా 1897వ సంవత్సరంలో సికింద్రాబాద్లో ఉండేటువంటి క్లాక్ టవర్ను కూడా 6వ నిజాం నిర్మించినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో కాబట్టి 6వ నిజాంకు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వాటిలో ఇది తప్పకుండా ప్రశ్న అడిగే అవకాశము ఖచ్చితంగా ఉందన్నమాట.
ఇది 6వ నిజాంకి సంబంధించిన విషయం. అదే కాకుండా మనం ఇంకేం చెప్పుకున్నాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాదాపు 1911 సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఇతను పరిపాలన దక్కన్ హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినట్లుగా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఇతని కాలంలో అనేక మంది దివాన్లు ఉన్నారని చెప్పుకున్నాం, ప్రధానమంత్రి. ఓకేనా, దాంట్లో సాలార్జింగ్ III ఉన్నాడని చెప్పుకున్నాం. ఇతనే 1914 సంవత్సరంలో సాలార్జింగ్ మ్యూజియాన్ని నిర్మించాడని చెప్పుకున్నాం. సో కాబట్టి సాలార్జింగ్ III అనగానే సాలార్జింగ్ మ్యూజియం గుర్తు రావాలి. 2-1కి మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రింది వాటిలో సాలార్జింగ్ మ్యూజియాన్ని నిర్మించింది ఎవరు? సాలార్జింగ్ I, సాలార్జింగ్ II, సాలార్జింగ్ III. అసలు పేరుతో ఇవ్వడు ఎగ్జామినేషన్లో, కేవలము వాళ్ళ యొక్క నామముతోటే ఏ నామంతో పిలుస్తున్నారు దాంట్లో మాత్రమే చాలా ఇంపార్టెంట్గా పిలుస్తాడు. సో సాలార్జింగ్ III నుంచి మనల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో 7వ నిజాం కాలంలో చాలామంది మనకి ప్రధానమంత్రులు ఉన్నారని చెప్పాను. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, సాలార్జింగ్ IIIతోనే సాలార్జింగ్ యొక్క వంశం అంతమైపోయింది. ఎందుకంటే సాలార్జింగ్ III బ్రహ్మచారిగా గడిపాడు. సో దాంతో అతని వంశం మొత్తం కొలాప్స్. అదే కాకుండా దీనికి సంబంధించి మహారాజా కిషన్ ప్రసాద్ అనేటువంటి ఇంకొక దివాన్ ఉన్నాడు. అక్బర్ హైదరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఒక ఉన్నత ఆఫీసర్, ఇతను కూడా ఉన్నాడు. అదేవిధంగా మీర్జా ఇస్మాయిల్, మీర్ లాయక్ అలీ, వీళ్ళంతా కూడా 7వ నిజాం కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఓకేనా, ఇతని టైంలోనే మనం గడ్డిపేట చెరువు అనుకున్నాం, 1920వ సంవత్సరం నిర్మించాడు. తర్వాత హిమాయత్ సాగర్, తన కొడుకు పేరు మీదుగా హిమాయత్ అలీ ఖాన్ పేరు మీదుగా ఒక చెరువు నిర్మించాడు 1927వ సంవత్సరంలో, దాని పేరే హిమాయత్ సాగర్. సో ఇది 7వ నిజాంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం. ఇంకోసారి అడిగిన ప్రశ్న, ఉస్మానియా యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది కూడా ఇతని కాలంలోనే, 1917 నుండి 1919 కాలంలో ఇక్కడ జరిగినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. దీనికి బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే అతని ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఉన్నత అధికారి అక్బర్ హైదర్ అలీ లేదా అక్బర్ హైదరీ. అదే కాకుండా ఇతను 1914వ సంవత్సరంలో పురావస్తు శాఖను ప్రారంభించాడు 7వ నిజాం. దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా పిలుస్తున్నాం. ఏం చేస్తుంది మ్యూజియం అంటే? ఆర్కియాలజీ సర్వే. ఎక్కడైతే తెలంగాణలో ప్రాచీన వస్తు సంపద ఉంటుందో వాటన్నిటిని త్రవ్వకాలు జరిపి ఈ మ్యూజియంలో ఉంచుతుంది. సో దాన్ని మనం ప్రజెంట్ మ్యూజియం అని పిలుస్తూ ఉంటున్నాం హైదరాబాద్. అదేవిధంగా ఇతని కాలంలో చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న, పరిశ్రమల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు సార్. 7వ నిజాం స్థాపించబడిన పరిశ్రమలు సంవత్సరాలు కూడా అడుగుతున్నాడు. 1937వ సంవత్సరంలో బోధన్ని కేంద్రంగా చేసుకొని నిజాం షుగర్స్ లిమిటెడ్ అనేటువంటి ఫ్యాక్టరీని స్థాపించాడు. 1934లో వరంగల్ని కేంద్రంగా చేసుకొని అజంజాహి నూలు మిల్లు అనేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించాడు 7వ నిజాం. 1942వ సంవత్సరంలో సనత్ నగర్ని కేంద్రంగా చేసుకొని ఆల్విన్ మెటల్స్ని అనేటువంటి ఒక కర్మాగారాన్ని 7వ నిజాం స్థాపించడం జరిగింది. 1939వ సంవత్సరంలో పేపర్ మిల్లుని కాగజ్ నగర్లో ఆ పేపర్ మిల్లుని కూడా ఇతను 7వ నిజాం స్థాపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అదే కాకుండా 1921-22 ఆ ప్రాంతంలో 21-22 ఆ ప్రాంతంలో హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని స్థాపించాడు 7వ నిజాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. దాదాపు 1930లో రిజిస్ట్రేషన్ చేసుకొని 1916వ సంవత్సరంలో షారూక్ పార్కర్ అనేటువంటి వ్యక్తి వజీర్ సుల్తాన్ టొబాకో అనే కంపెనీ పేరుతో ఈ పార్కర్ అనేటువంటి వ్యక్తి ఒక సిగరెట్ ఫ్యాక్టరీని, దాన్ని చార్మినార్ సిగరెట్ అంటాం. ఆ చార్మినార్ సిగరెట్ ఫేమస్ ఇదేనండి. సో కాబట్టి చార్మినార్ సిగరెట్ ఇక్కడే తయారైంది. సో దాని మించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదే కాకుండా ఇతను DBR అనేటువంటి మిల్స్ను కూడా 1929వ సంవత్సరంలో దివాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్స్ అనేటువంటి ఆ పేరుతో ఈ యొక్క కర్మాగారాన్ని కూడా స్థాపించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. చూడండి, ఇంతవరకు కూడా 1వ నిజాము, 3వ నిజాం, 4వ నిజాము, 5వ నిజాం వరకు కూడా అత్యధిక ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా 6వ నిజాం, 7వ నిజాం చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న వ్యక్తులు. సో వీటి మించే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి ప్రశ్న సరి కానిది అని అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మనకి నిజాం కాలంలో ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చిట్ట చివరి నిజాం కాలంలో జరిగినటువంటి ఇంకా చాలా అభివృద్ధి పనులు ఒకసారి చూసుకున్నట్లయితే 1921వ సంవత్సరంలో ఇతను సిటీ కాలేజీని స్థాపించడం జరిగింది. ఇన్ 1921 సిటీ కాలేజ్. 1923లో జాగీర్దార్ కళాశాలను ప్రారంభించాడు. ఇది ఇంపార్టెంట్ కాదు, దాన్ని పేరు మార్చారు 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా. అంటే ఇవాళ మనం పిలుస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్క పూర్వ నామం వచ్చేసి జాగీర్దార్ కళాశాల ఇన్ 1923.
సో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాలి. పూర్వపు నామము అనే ప్రశ్న అడుగుతున్నాడు, లేకపోతే మొట్టమొదటిగా ఎప్పుడు బీజం పడింది 1951 అనొద్దు, 51లో పేరు మార్చడం జరిగింది. సో 1923వ సంవత్సరంలో దీనికి జాగీర్దార్ కళాశాల పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి 1915 నుంచి 1919 మధ్య కాలంలో ఈ తెలంగాణలో హైకోర్టును నిర్మించడం జరిగింది. 1924-27లో ఉస్మానియాలో జనరల్ హాస్పిటల్ నిర్మించాడు. ఎవరు? 7వ నిజాం. 1926లో నిజామియా జనరల్ హాస్పిటల్ని కూడా స్థాపించాడు. ఇది కరెక్ట్గా చార్మినార్ పక్కనే ఎదురుగానే ఉంటుంది, యునానీకి సంబంధించింది. నెక్స్ట్ ఇకపోతే 1936 సంవత్సరంలో ఇతను రాజ్భవన్ నిర్మించాడు. ఇవాళ ఎవరైతే గవర్నర్ ఉంటున్నారో ఆ భవన్ ఇతనే నిర్మించాడు. 1941లో ఇతను ఒక బ్యాంకును కూడా తీసుకొచ్చాడు, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 14 బ్యాంకులు జాతీయకరణం జరిగినప్పుడు ఆ టైంలో ఈ బ్యాంకును జాతీయకరణం చేసి పేరు మార్చారు. దాని పేరే ఎస్బిహెచ్గా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ యొక్క మొదటి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని ఎవరు స్థాపించారంటే 7వ నిజాం. సంవత్సరం 1941వ సంవత్సరం. అదేవిధంగా 4 డిసెంబర్ 1947న ఒక బాంబు దాడి కూడా జరిగిందని చెప్పాం మనం 7వ నిజాం పైన. దాంట్లో పాల్గొన్నటువంటి 3 వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకతను నారాయణరావు పవార్, రెండో వ్యక్తి ఈశ్వరయ్య, మూడో వ్యక్తి గంగారాం లేదా గుండయ్య. వీరితో పాటు వీళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇతను కూడా అరెస్ట్ చేశారు. ఎవరు వీళ్ళంతా, దేనికి సంబంధించిన వాళ్ళని ప్రశ్న అడిగితే స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవాలి మనం. సో చిట్ట చివరికి మనకి 17 సెప్టెంబర్ 1948న 7వ నిజాం భారత్లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించడంతో నిజాం సంస్థానం మొత్తం కూడా 1948 సెప్టెంబర్ 17తో ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ 6వ నిజాం 7వ నిజాంకి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. నేను మళ్ళా రెండోసారి ఎందుకు చెప్తున్నానంటే వీటిలో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఈ 3 వ్యక్తుల గురించి చెప్తానని చెప్పాను. 6వ నిజాం 7వ నిజాం సాలార్జింగ్ వన్. సాలార్జింగ్ వన్ సంస్కరణలు చాలా చాలా గొప్పవండి. ఇతను ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని డైటస్ అనేటువంటి ఆంగ్లేయుడి దగ్గరికి వెళ్ళి పరిపాలనా దక్షతను మొత్తాన్ని కూడా నేర్చుకున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా చేయాలో ఆ ఆంగ్లేయుడు డైటస్ అనేటువంటి ఆంగ్లేయుడి దగ్గర నేర్చుకున్నాడు. తిరిగి హైదరాబాద్ రాజ్యానికి వచ్చి 1853లో మొట్టమొదటిగా దివాన్గా నియమించబడ్డాడు. ఇతను 4వ నిజాం, 5వ నిజాం, 6వ నిజాం దగ్గర దాదాపు 30 ఏళ్ల పాటు సర్వీస్ చేశాడు. అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు తీసుకొచ్చాడు. ఇతను పరిపాలనా విభాగాలుగా, అంటే అప్పటి వరకు మనకి సుభాష్ సర్కార్ అనేటువంటి వ్యవస్థ ఉంటే జిల్లా వ్యవస్థని, దాని పేరు మనం జిలా బందీ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. వాళ్ళ హెడ్గా తాలూక్దారులను నియమించాడు. తాలూక్దారులు ఎవరై అధికారులు అంటే తహసీల్దార్లుగా పిలుస్తాము. సో ఆ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా హైదరాబాద్ రాష్ట్రాన్ని చూసినట్లయితే మనము తెలంగాణలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయని, మనకి మరాఠ్వాడాలో 5 జిల్లాలు, మహారాష్ట్రలో, కన్నడలో 3 జిల్లాలు, మొత్తం 5, 3, 8, 8, 16 జిల్లాలతో ఈ రాజ్యం ఉన్నట్లుగా మనకి తెలుస్తుందన్నమాట. ఆ జిల్లాల పేర్లు కూడా చెప్పాను నేను. తెలంగాణలో 8 జిల్లాలు, 1 ఆదిలాబాద్, 2 నిజామాబాద్, 3 మెదక్, 4 మహబూబ్ నగర్, 5 వరంగల్, 6 నల్గొండ, 7 కరీంనగర్, 8వది అత్రాఫ్ బల్దా. యాక్చువల్లీ అత్రాఫ్ బల్దా అంటే మీకు అర్థం కాదు, జంట నగరాలను పిలవండి, మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. సో ఈ 8 జిల్లాలుగా తెలంగాణలో దక్కన్లో తెలంగాణలో నిజాం సంస్థానంలో భాగమై ఉంటే, మరాఠ్వాడలో 5 జిల్లాలు ఉన్నాయి. నాందేడ్, పర్బని, బీడ్, నెక్స్ట్ ఇకపోతే ఔరంగాబాద్, ఉస్మానాబాద్. ఇవి మరాఠ్వాడలో భాగంగా ఉన్నాయని చెప్పుకున్నాం. సో తర్వాత కన్నడ ప్రాంతాన్ని ఒకసారి గమనించినట్లయితే దాంట్లో 3 జిల్లాలు ఉన్నాయని చెప్పుకున్నాను. 1 గుల్బర్గా, 2 బీదర్, 3 రాయచూర్. సో ఇవి 3 కూడా మనకు మొత్తం 16 జిల్లాలతో నిజాం సంస్థానం ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతను పాలనా శాఖలు కూడా తీసుకొచ్చాడు. దాదాపు మొత్తం పాలనను 14 శాఖలుగా చేసి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క శాఖాధిపతిగా ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. దీంట్లో 4 అధిపతులు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. 4 శాఖాధిపతులు అని చెప్పాను. 1 రెవెన్యూ శాఖ, 2 న్యాయశాఖ, 3 పీడబ్ల్యూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, 4వది పోలీస్ శాఖ. అదే కాకుండా పోలీస్ సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. కొత్వాల్ అనేటువంటి ఒక వ్యవస్థను ప్రవేశపెట్టాడు. దీంట్లో కొత్వాల్ పోలీస్ శాఖాధిపతి లైక్ డీజీపీ టైప్. అదేవిధంగా మొహత్మీన్ జిల్లా శాఖాధిపతి లైక్ ఎస్పీ టైప్. అమీన్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టైప్. దఫేదార్ సబ్ ఇన్స్పెక్టర్.
సో ఇలా వివిధ భాగాలుగా పోలీస్ వ్యవస్థను విడగొట్టి శాంతి భద్రతల పర్యవేక్షణలో కూడా సాలార్జంగ్ తనకంటూ ఒక ముద్ర వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే ఆర్థిక మరియు రెవెన్యూ సంస్కారాలను తీసుకొచ్చాడు. రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1875లో సర్వే మరియు సెటిల్మెంట్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు రెవెన్యూ రంగంలో. ఇతను 1857లో హలిసిక్కా అనేటువంటి కొత్త నాణ్యాన్ని తీసుకొచ్చి అప్పటి వరకు మొఘల్స్ యొక్క చక్రవర్తి పేరుంటే ఆ పేరుని తీసేసి నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా బహదూర్ షా అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. అదేవిధంగా రవాణా సమాచార వ్యవస్థలో కూడా కీలకమైన మార్పులు తీసుకొచ్చాడు. 1868లో హైదరాబాద్ నుండి సోలాపూర్ వరకు దాదాపు ఒక 300 కిలోమీటర్ల వరకు ఇతను హైవే నిర్మించాడని చెప్పుకున్నాం. 1862లో పోస్టల్ శాఖను ఏర్పాటు చేశాడు. బొల్లారంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ బయటపడిందని చెప్పాను. అదేవిధంగా న్యాయ సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. సివిల్ కోర్టులు అండ్ క్రిమినల్ కోర్టును తీసుకొచ్చాడని చెప్పాను. న్యాయమూర్తుల్ని మీర్ ఆదిలని పిలిచేవారని చెప్పాను. ప్రధాన న్యాయమూర్తిని నాజియా అని పిలిచేవారని చెప్పాను. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. ఇతను అనేక మదర్సాలను మత విద్యను తీసుకొచ్చాడు. పాశ్చాత్య విద్యను ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఇతను 1854-55లో సాలర్ దారుల్ ఉలూమ్ అనేటువంటి ఒక మదర్సా విద్యను ప్రవేశపెట్టాడు, ఒక మదర్సా పాఠశాలను. 1873లో మదర్సా ఏ ఆలియా అనేటువంటి ఇంకొక మదర్సాని తీసుకొచ్చాడు. 1878లో మదర్సా ఏ ఐజా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ప్రభు వర్గాల పిల్లలు మాత్రమే దీంట్లో చదవాలి. ఆ ప్రత్యేకమైన మదర్సా పేరు గుర్తుంచుకోండి, మదర్సా ఏ ఐజా. 1878వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. పాశ్చాత్య విద్యా సంస్థలు కూడా ఒకసారి గమనించినట్టయితే ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టాడు. సమాజంలో దురాచారాన్ని వెలుగు తీసినటువంటి ప్రధాన కారణంలో ఆంగ్ల విద్య చాలా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పుకున్నాం. నేను వాటి క్లాస్లో ఆంగ్ల విద్య గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాడు. అదే 1870 సంవత్సరంలో సిటీ హై స్కూల్ను స్థాపించాడు. 1873లో ఆలియా హై స్కూల్ను స్థాపించాడు. 1872లో చాదర్ఘాట్ హై స్కూల్ను స్థాపించాడు. 1881వ సంవత్సరంలో గ్లోరియో గర్ల్స్ హై స్కూల్ని స్థాపించాడు సాలార్జంగ్ I. సో ఇతని సంస్కరణలు చాలా చాలా గొప్పవని చెప్పుకోవచ్చు. 1887లో నిజాం కాలేజీగా చాదర్ఘాట్ హై స్కూల్ని 1887లో నిజాం కాలేజీగా మారిస్తే దానికి మొట్టమొదటి తొలి ప్రిన్సిపల్ అమర్నాథ్ చటోపాధ్యాయ అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇది ఓవరాల్గా మనకి 6వ నిజాం 7వ నిజాం సాలార్జంగ్ I గురించి డెఫినెట్గా గ్రూప్ 1 స్థాయిలో ప్రిలిమ్స్లోకి సంబంధించిన కాడి నుంచి నువ్వు చిట్ట చివరికి రాసేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కార్యదర్శి ఉద్యోగాల వరకు, కానిస్టేబుల్ ఉద్యోగాల వరకు కూడా వీటిలోంచి ప్రశ్న ఖచ్చితంగా దింపుతున్నాడు. సో ఇదంతా మనం నిజాం రాజకీయ చరిత్రలో మొట్టమొదటి చాప్టర్లో భాగంగా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇకపోతే మనం రెండవ చాప్టర్కి ఇవాళ వెళ్తున్నాం. నిజాం కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు, సోషల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్ ఇన్ నిజామ్స్. సామాజిక పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్పెషల్ చాప్టరైజేషన్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక సమాజాన్ని నువ్వు అధ్యయనం చేయాలి అంటే ఆ సమాజంలో ఉండేటువంటి వర్ణ వ్యవస్థను ఫస్ట్ అధ్యయనం చేయాలి. రెండవది ఆ సమాజంలో ఉండేటువంటి మహిళల స్థితిగతులను అధ్యయనం చేయాలి. నీ సమాజం అభివృద్ధి చెందిందో లేదో ఎలా చెప్తామంటే ఈ రెండింటి ఆధారంగానే చెప్తారు చరిత్రకారులు. అనాది కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా సామాజిక వ్యవస్థ బలపడిందా బలహీనపడిందా అంటే మోస్ట్లీ 90% బలహీనపడిందనే చెప్తున్నారు చరిత్రకారులు. సో చరిత్రకారులు బలహీనపడిందని చెప్తున్నారు అంటే వర్ణ వ్యవస్థ బలంగా ఉండడం అన్న కావాలి, లేదా మహిళల స్థితిగతులు చాలా తారుమారైనాయి అని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు. సో ఈ రెండు విషయాలను ఎప్పుడైనా గమనించాలి. మొట్టమొదటిగా సమాజంలో వర్ణ వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే వర్ణ వ్యవస్థ మనకు కుల వ్యవస్థగా మార్పు చెందిందని చెప్పాను. ఈ దేశంలో 1500 BC ఋగ్వేద కాలంలో మొట్టమొదటిగా 10వ మండలంలో పురుష సూక్తం దగ్గర అహం బ్రహ్మస్వి అనే కాన్సెప్ట్తో కుల వ్యవస్థ మొట్టమొదటిగా చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో బయటపడింది. దీని ప్రకారం ఏమని బయటపడింది అంటే బ్రహ్మ సమాజంలో వ్యక్తులని తన శరీరం నుండి 4 భాగాలుగా క్రియేట్ చేశాడని చెప్పుకున్నాం. ఒకటి బ్రాహ్మణుడు తల నుండి, రెండో వాడు భుజాల నుండి, ఎవరతను క్షత్రియుడు, మూడవ వాడు తొడల నుండి వైశ్యుడు,
4వ వాడు పాదాల నుండి శూద్రులు ఇలా విభజించినట్లుగా మనకు ఋగ్వేద గ్రంథం చెప్తుంది. అక్కడ మొదలైనటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఇవాళ నిజాం కాలం వచ్చేసరికి కులా వ్యవస్థగా మారింది. సో కాబట్టి ఈ సమాజంలో అభివృద్ధి సమానతలు ఉన్నాయా అసమానతలు ఉన్నాయా చెప్పాలంటే వర్ణ వ్యవస్థ ఎలా ఉందో గమనించాలి. నిజాం కాలంలో వర్ణ వ్యవస్థ ఒకసారి గమనించినట్లయితే అసమానతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో బ్రాహ్మణులకు ఎక్కువగా ఆధిపత్యం ఇచ్చారు. బ్రాహ్మణులకు ఎక్కువగా ఆధిపత్యం ఇచ్చారంటే ఎవరికి తక్కువ ఆధిపత్యం ఇచ్చారు, ఎవరిని తక్కువగా చూశారు, శూద్రులను ఆటోమేటిక్గా చూసినట్లుగా చరిత్ర చెప్తుంది. సో దీన్ని బట్టి అసమానతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్వయంగా 6వ నిజామే బ్రాహ్మణుల యొక్క సలహాలు విన్నాడని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. ఈ సమాజంలో బ్రాహ్మణులు అగ్రకులాలుగా మారారు. సో దీంతో అసమానత్వం అనేది విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో మనకి శూద్ర కులంలోనే 2 ఉపకులాలు బయలుదేరాయి. ఒకటి శూద్ర కులంలో అగ్రకులాలు, 2 బలహీన కులాలు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శూద్రుల్లోనే మళ్ళా వాళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చారు. ఉన్నత వర్గం వాడు అని చెప్పేసి ఉన్న అగ్రకులం వాడు, తక్కువ కులం వాడు. శూద్రుల్లోనే మళ్ళా 2 దేర్ ఆర్ 2 టైప్స్. ఏంటి అంటే అగ్రకులాలు రెడ్డి, వెలమ, కమ్మ. వీళ్ళకి ఎప్పుడూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా ఆధిపత్య పోరు నడిచేది రెడ్డి, వెలమ, కమ్మ. ఎందుకంటే చాలామంది చరిత్రకారులు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు గమనించండి, అంతెందుకు ఇవాళ వరకు కూడా మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని గమనించండి. రాజకీయ ప్రస్థానం మెయిన్ ఎవరు ఉంటున్నారంటే రెడ్డి, కమ్మ, వెలమ. వీళ్ళ ముగ్గురు మాత్రమే రాజకీయ ప్రస్థానం నడుస్తూ ఉంది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు. కారణం ఏంటంటే శూద్రుల్లోని వీళ్ళు అగ్రకులాలుగా ఉండడం, రాజకీయంగా బలమైనటువంటి శక్తి ఉండడం, సో సామాజికమైనటువంటి శక్తి ఉండడం, ఆర్థికంగా వీళ్ళే హైయెస్ట్ ప్రయారిటీలో ఉండడం. కాబట్టి మీరు బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి కూడా రెడ్డి, కమ్మకి ఆధిపత్య పోరు నడుస్తుంది. తెలంగాణలో కూడా రెడ్డి, కమ్మ, వెలమకి ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. సో అది అగ్రకులం అయితే మరి తక్కువ కులం ఏంటి సార్? తక్కువ కులాలకు సంబంధించి మాలా, మాదిగా 2 రకాల కులాలు ఏర్పడ్డాయి. మళ్ళీ మాదిగలోనే వాళ్ళకి విభేదాలు వచ్చి మాలా, మాదిగా ఏర్పడ్డారు సార్. సో మాలా, మాదిగలు కూడా అస్పృశ్యులుగా ఆనాటి నిజాం ప్రభుత్వం చాలా ఘోరాతి ఘోరంగా చూడడం జరిగింది. అయితే ఆనాటి నిజాం ముస్లిములు ఈ యొక్క మాలా, మాదిగలను లేదా అస్పృశ్యులను ఏమని పిలిచారని అడుగుతున్నాడు ప్రశ్న. ఏమని పిలిచారంటే చెమ్మార్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. చెమ్మార్లు ఎవరయ్యా అంటే అస్పృశ్యులు. ఇంకా డీప్గా చెప్పాలంటే మాలా, మాదిగా అని చెప్పేసి ఈ విధమైనటువంటి కుల వ్యవస్థను తీసుకొచ్చి, ఈ విధమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి అసమానతను, ఒకరి వ్యక్తికి మరొక వ్యక్తికి విభేదాలను చూపించడం జరిగింది. చాలా అసమానత ఉంది ఈ సమాజంలో. అగ్రవర్ణం వాడు ఒక రకంగా ట్రీట్ చేయడం, శూద్రవర్ణం వాడిని ఒక రకంగా ట్రీట్ చేయడం, కనీసం దేవాలయాలకు కూడా రానివ్వకుండా చేయడం శూద్రుల్ని, మంత్రాలు చదవనివ్వకుండా చేయడం, మంత్రాలు చదివిస్తే నాలుక కోస్తం అనేటువంటి సిద్ధాంతాలు తీసుకురావడం, రోడ్డు మీద నడవనివ్వకుండా, నడిస్తే వెనక తాటే కట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి దురాచారాలు అనేటువంటి వ్యవస్థ కుల వ్యవస్థలో ఉండేది. బ్రాహ్మణుల వీధుల్లో నడవకూడదని, తలపాగా కట్టుకోకూడదని, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకూడదని కఠినమైనటువంటి నిబంధనలను ఈ కాలంలో గమనించవచ్చు మనం. సో ఓవరాల్గా మనకి నిజాం కాలంలో ఈ వర్ణ వ్యవస్థ వల్ల అనేక రకాలైనటువంటి కులాలు బయటపడ్డాయి. కులము వృత్తి ఆధారంగా ఏర్పడింది. ఒక్కొక్క కులం వాడు ఒక్కొక్క వృత్తిని, అదే వృత్తిని చేపట్టాలి, మరి ఏ వృత్తిని చేపట్టవద్దు. చెప్పులు కుట్టేవాడు వాడి కొడుకు చెప్పులే కుట్టాలి, బట్టలు ఉతికేవాడు వాడి కొడుకు కూడా బట్టలే ఉతకాలి, కుమ్మరివాడు కుమ్మరిగానే మారాలి, కమ్మరివాడు కమ్మరిగానే మారాలి. చాలా దౌర్భాగ్యమైనటువంటి దురాచార వ్యవస్థ. సరే ప్రస్తుత కాలంలో అంటే నేటి ఈ సమాజంలో ఈ వ్యవస్థ బలహీనంగా ఉంది, కానీ దాదాపు 19వ శతాబ్దం వరకు కూడా 18-19వ శతాబ్దం చివరి కాలం వరకు కూడా కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగించిన వాళ్ళు ఉన్నాడు. అంటే కేవలం బ్రాహ్మణుడు మాత్రమే విద్యకు అర్హుడయ్యాడు. వైశ్యుడు కేవలం వడ్డీ వ్యాపారము, వ్యవసాయం చేయడానికి అంకితమయ్యాడు. శూద్రులు అనేక రకాలైనటువంటి అసూచి పనులకు మాత్రమే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారము నిజాం కాలంలో కొన్ని రకాల కులాల మించి ప్రశ్న అడుగుతున్నాడు. కులం పేరన్న అడుగుతున్నాడు, లేకపోతే వాళ్ళ యొక్క వృత్తి అయినా అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుందని చెప్పాను నేను.
సో మొట్టమొదటిగా వృత్తిని ఒకసారి మనం గమనించినట్లయితే ఒక్కొక్క కులం పేరు చెప్తాను మరియు వాళ్ళ యొక్క వృత్తి. దాదాపు ఒక 7-8 రకాల కుల వృత్తుల గురించి నేను తరచూ ఎగ్జామ్లో అడుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. ఒకటి తేలిక కులం పేరండి. నూనె గానుగలు పట్టేవారిని, ఆ కులం నూనె గానుగలు పట్టేవారిని తేలిక అని పిలిచేవారు. కలుగీత కార్మికుల్ని గామల్ల, ఆ కులం పేరండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గామల్లకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి గామల్ల లేదా ఈడిగా లేదా గౌడ, ఇవాళకి ఫేమస్ గౌడ. వీళ్ళు కల్లుగీత కార్మికులు. తెలంగాణలో విపరీతమైనటువంటి కల్లుగీత కార్మికులు ఉన్నారు. ఇవాళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టింది. సో వాళ్ళ జీవన ఆధారం కల్లుగీత, కళ్ళు గీసుకొని బ్రతకడమే. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మన కల్లుగీత కార్మికులు గౌడ లేదా ఈడిగా లేదా గామల్లా అని పిలువబడ్డారు. ప్రశ్న గౌడ ఇవ్వడు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గౌడ అంటే ఎవరు అనేది. సో గౌడ అనే కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రశ్న గౌడ మించి ఇవ్వడు. గౌడకి 2 వేరు పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల మించి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ఇస్తాడు. సో కల్లుగీత కార్మికులు కింది వాటిలో ఏమని ఇస్తాడు, దాంట్లో గౌడ ఉండదు, వేరే పేరు ఉంటుంది. ఐదరు ఉంటేనేమో ఈడిగా అని ఉంటుంది లేదా గామల్లా అని పిలువబడుతుంది. ఏ ఆస్పిరెంట్ అయినా చదివేటప్పుడు అలా ఎలాబరేట్గా చదవాల్సి ఉంటుంది. తెలిసిన ప్రశ్నలు ఇవ్వడు, ఎందుకంటే సమాజంలో ఈరోజు చాలా పాపులర్గా ఈ పదం ఉంది కాబట్టి చరిత్ర ప్రకారము దీనికి ఒక పేరు ఉంది, దాన్ని మాత్రమే అడుగుతాడు. నెక్స్ట్ ఇకపోతే మనకి దర్జీలు, బట్టలు కుట్టేవారండి. దర్జీల యొక్క కులం పేరు వచ్చేసి చిప్పి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీరు. అదేవిధంగా పశు కాపరులు, ఎవరైతే సంగీత నృత్యం ద్వారా గొల్ల సుతులను చెప్తారో, ఆ సంగీత నృత్యం ద్వారా గొల్ల సుతులను చెప్తారో వాళ్ళని బీరన్నలు అని పిలుస్తారు. సో కాబట్టి అంటే బీరన్న కులం పేరు, వాళ్ళ వృత్తి వచ్చేసి సంగీత నృత్యం ద్వారా గొల్ల సుతులు చెప్పేవారు, ఆ పద కవితలు చెప్పే వాళ్ళని ఏమని పిలుస్తారంటే బీరన్నలు అని పిలుస్తారు. నెక్స్ట్ గోనె సంతులు తయారు చేసేటువంటి వృత్తి, వాళ్ళని ఏమని పిలిచేవారంటే పెరికలు అని పిలిచేవారు, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా పత్తినేత కార్మికులు, పత్తి ద్వారా అంటే కాటన్ని తీసుకొని ఆ పత్తిని తీసేటువంటి ఆ వ్యక్తులను ఏమని పిలిచేవారంటే దేవాంగులు అని పిలిచేవారు నిజాం కాలంలో. ఇప్పుడు పేర్లు మారాయండి, నిజాం కాలంలో ఏం పిలిచారనేది మాత్రమే మనకు ప్రశ్న. నెక్స్ట్ ఇకపోతే మనకి భవన నిర్మాణము, బావులు తవ్వడం. స్పెషల్గా తెలంగాణలో సొంతంగా ఆ పారలు, గడ్డపారలు ఉపయోగించుకొని, ఈనాటి కాలంలో అంటే పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి, ఆనాటి కాలంలో ఏం చేసేవారంటే అనేక రకాలైనటువంటి ఆ పారలు, ఆ యొక్క ఐరన్తో కూడినటువంటి ఆ యొక్క వస్తువులతో సొంతంగా బావులు తవ్వేవారు. వాళ్ళని ఏమని పిలిచేవారంటే ఉప్పరి వాళ్ళు అని పిలిచేవారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఉప్పరి వాళ్ళు అంటే బావులు త్రవ్వేవారు, భవన నిర్మాణం చేసేవారు. ఈరోజు కాంక్రీట్ పనుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అంటే ఖచ్చితంగా ఈ కులం వాడు ఈ వృత్తే చేసేవాడు. సైంటిఫిక్గా ఉండేటువంటి విధానం ఆ నిజాం కాలంలో వీళ్ళు ఖచ్చితంగా చేశారు. సో వాళ్ళ పేరు మించి ప్రశ్న అడుగుతున్నాడు. ఉప్పరి వాళ్ళు అంటేనే భవన నిర్మాణము, ఓకేనా. నెక్స్ట్ బీరన్నలు అయితేనేమో సంగీత నృత్యం ద్వారా ఆ గొల్ల సుతులు చెప్పేవారు. నెక్స్ట్ పెరికలు అంటేనేమో గోనె సంచులు తయారు చేసేవారు. చిప్పీలు అంటేనేమో దర్జీలు, తేలిక అంటేనేమో నూనె గానుగలు వేసేవారు. సో ఈ విషయాన్ని కూడా మనం అంటే కులాల మించి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి నిజాం కాలంలో సామాజిక వ్యవస్థలో ఒక భాగమైనటువంటి కుల వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ నుంచి వచ్చింది. నేను చాతుర్వర్ణ వ్యవస్థ రిఫరెన్స్ ఇప్పటికి 2 సార్లు చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. మన ఋగ్వేదంలో మొట్టమొదటిగా చాతుర్వర్ణ వ్యవస్థ బయటపడిందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యవస్థ ఇవాల్టి వరకు కూడా 4 వర్ణాలతో స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవస్థ కొన్ని వేల ఉపకులాలుగా మారింది. ఇవాళ మీరు గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఒక్కరూ దేంతో ఐడెంటిఫికేషన్గా ఉంటారంటే కుల వ్యవస్థతో ఐడెంటిఫికేషన్గా ఉంటాడు. సో ప్రతి ఒక్కరికి కుల వ్యవస్థ మీద బాగా విపరీతమైనటువంటి నమ్మకం పెరగడం, కుల పిచ్చిగా మారడం, అది చివరికి కుల హత్యలకు కూడా దారి తీసే స్థాయికి వెళ్ళింది. మీరు సోషియాలజీ క్లాసులు అయితే కుల ఉద్యమాలు అని ఉంటుంది, 2nd యూనిట్లో ఒక 3వ టాపిక్ పేరు కుల ఉద్యమాలు. అంటే ఒక అగ్రవర్ణం వాడు ఒక తక్కువ వర్ణం వారిని రాత్రికి రాత్రే చంపేసిన దృశ్యాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఇదే గ్రూప్ 1 గ్రూప్ 2లో సోషియాలజీ చాలా ఇంపార్టెంట్, 50 మార్కులకి ఆ సబ్జెక్ట్లో ఉంటుందండి. సో కాబట్టి మనకి మొత్తానికైతే నిజాం రాజ్యంలో ఉండేటువంటి కులాల ప్రస్తావన చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు.
మరి అదేవిధంగా కుల వ్యవస్థ అయిపోయిన తర్వాత అంటే నేను చెప్పాను సామాజిక వ్యవస్థను ఐడెంటిఫై చేయాలంటే ఒకటి కుల వ్యవస్థ తీసుకోవాలి, రెండోది మహిళల యొక్క స్థితిగతులు యాజ్ పర్ ఉమెన్. మహిళల యొక్క స్థితిగతులను ఒకసారి గమనించినట్లయితే నిజాం కాలంలో మహిళలకి శాపంగా మారింది నిజాం కాలం. అనేక రకాలైనటువంటి దురాచారాలు ఏర్పాటు చేశారు. అనేక రకాలైనటువంటి దురాచారాల వల్ల బలైపోయారు ఎవరంటే నిజాం కాలంలో ఉండేటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి ఆడపడుచులు, స్త్రీలు, మహిళలు. సో వాళ్ళు ఎటువంటివి వాటికి గురయ్యారు, దానికి కారణం ఏంటి ఇప్పుడు చెప్తాను నేను. ఒకటి సతీ. నిజాం 1874లో నిషేధం చేయడానికంటే ముందు ఈ దేశంలో ఏ విధమైనటువంటి దురాచారం సతీ ఒక తారాస్థాయిలో ఉందో తెలంగాణలో కూడా ఆ స్థాయిలోనే ఉంది. మీకు అర్థం కావాలి, ఫస్ట్ సతి అంటే ఏంటో తెలవాలి మీకు. భర్త చనిపోతే భర్తతో పాటు బ్రతికున్నటువంటి భార్యని బలవంతంగా మంటల్లో వేయడము లేదా బలవంతంగా బతికుండగానే పూడ్చిపెట్టేటువంటి దౌర్భాగ్య సాంప్రదాయమే సతి. పురుషాధిక్యత వల్ల భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేయాలనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి సతి యొక్క దురాచారం. 1874 వరకు కూడా యాక్చువల్లీ మనకు 1829లో విలియం బెంటింగ్ అనేటువంటి ఒక గవర్నర్ రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉద్యమానికి స్ఫూర్తిగా 1829లో ఓవరాల్గా దేశంలో నిషేధ చట్టం వస్తే మన నిజాం 1874వ సంవత్సరంలో దీన్ని నిషేధించాడు. నిషేధించినప్పటికీ కూడా కొంతకాలం వరకు అక్కడెక్కడ సతి దురాచారాలు జరిగాయి. ఎక్కడి నుంచి పడింది ఈ సతి యొక్క కాన్సెప్ట్? మొట్టమొదటి బీజం మీరు ఇండియన్ హిస్టరీ తెలుసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీలో సతి యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా నామమాత్రంగా ఋగ్వేదంలో బయటపడింది. అంటే దీన్ని బట్టి ఋగ్వేదంలో సతిని ఆచరించినట్లుగా మనకి నామమాత్రంగా ఏదో తక్కువ స్థాయిలో. కానీ ఋగ్వేద కాలం అయిపోయిన తర్వాత మలివేద కాలం తర్వాత మౌర్యులు, గుప్తులు, మధ్యయుగము, రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చినటువంటి ఆ నిషేధ చట్టం వరకు కూడా విపరీతమైనటువంటి దురాచారం ఉంది, దాని పేరే సతి. సో మన ప్రశ్న, తెలంగాణలో సతి ఎప్పుడు నిషేధించబడినది? 1874. ఇంతకంటే ప్రశ్న దాటి అడిగే అవకాశం లేదు. అదే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ రాశారనుకోండి, సతిని గురించి వివరించండి అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తం రాయాలి. సతి ప్రస్తావన ఎక్కడ మొదలైంది, కారణం ఏమిటి, సతి అంటే అర్థం ఏమిటి, ఎందుకు అలా చేస్తున్నారు, దీనికి గల ప్రధాన కారణం ఒకటే, ప్రధాన కారణం పురుషాధిక్యత. మాతృస్వామ్య వ్యవస్థ కాదు, అది మొత్తం కూడా పితృస్వామ్య వ్యవస్థ. సో కాబట్టి పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి ఎవరు బలైపోతున్నారంటే స్త్రీ బలైపోతుంది. సో తెలంగాణలో సామాజిక దురాచారంలో వన్ ఆఫ్ ది దురాచారం ఏంటంటే సతి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోతే రెండవది, తెలంగాణలో అత్యధికమైనటువంటి అతి చెప్పదగిన దురాచారంలో జోగిని వ్యవస్థ లేదా దేవదాసి, రెండు ఈక్వల్గానే ఉంటుందండి. దేవదాసి ఉత్తర భారతదేశము, జోగిని మన తెలంగాణ సంస్కృతిలో పుట్టింది. ఏంటి దేవదాసి జోగిని వ్యవస్థ? ఇక్కడ కూడా ఎవరు బలైపోతున్నారంటే మహిళలే బలైపోతున్నారు, స్త్రీలు బలైపోతున్నారు. అన్యం పుణ్యం తెలియనటువంటి ఒక 14 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఆడపిల్లని దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడము. దేవ దాసి, దేవ అంటే దేవుడికి, దాసి అంటే ఇచ్చి చేయడం, దాసిగా ఉండడం. జోగిని వ్యవస్థ ఊళ్ళో ఉండేటువంటి ఆ యొక్క దేవాలయాలకు తక్కువ కులానికి సంబంధించిన స్త్రీలని జోగినీలుగా మార్చి పోతురాజు ద్వారా ఆ యొక్క ప్రతి గ్రామంలో కూడా గ్రామ తమ్ముడిని, ఆ యొక్క అమ్మవారి తమ్ముడిని పోతురాజు అని పిలుస్తారండి. ఇవన్నీ తెలుసుకోవాలి తెలంగాణ సంస్కృతి పరంగా. అతను తాళి కడతాడు ఎవరికి? జోగినికి లేదా దేవదాసికి. ఇక జీవితాంతం మనం ఎక్కడ ఉండాలి అంటే టెంపుల్లోనే ఉండాలి, కన్నా తల్లి ఇంటికి తండ్రి ఇంటికి కూడా రాకూడదు. దేవదాసి పేరుతో జోగిని వ్యవస్థతో మొదలైనటువంటి ఆ యొక్క వ్యవస్థ చిట్ట చివరికి అతి దురాచారంగా మారింది. ఎలా మారిందంటే పేరుకేమో దేవుడు దాసిగా అని చెప్పేసి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఆడపిల్లల్ని, అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉండేటువంటి దొరలు, దేశపాండేలు, పెద్ద పెద్ద భూస్వాములు, బడాస్వాములు ఆమెని లైంగికంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక మంది భూస్వాములకు బలైపోయినటువంటి వ్యక్తి ఎవరంటే జోగిని దేవదాసి.
ఎవడైతే పెళ్లి చేపిస్తున్నాడో వాడితో ఆ రోజు రాత్రి సంభోగం జరిపించడం చాలా ఘోరమైనటువంటి విషయం. పేరుకేమో దేవాలయం అని చెప్తున్నావు, దేవదాసి అని చెప్తున్నావు, నువ్వు చేసేది మొత్తం వ్యభిచార కూపం. అలా తయారైపోయింది. చిట్ట చివరికి పాపం దేవదాసీలు అనేక రకాలైన సుఖ వ్యాధులకు గురై చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా దీంట్లో ఉండేటువంటి అతి 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 దురాచారమైనటువంటి కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఎవరైనా జోగినిగా మారితే వారసత్వంగా తన కూతురు కూడా జోగినిగానే మారాలి. ఒక్కసారి దేవదాసిగా ఎవరైనా తయారైతే తనకు పుట్టేటువంటి పిల్లలు కూడా దేవదాసిగానే ఉండాలి. వారసత్వం. తరతరాలు మొత్తం కూడా నాశనం అయిపోయారు. తరతరాలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి వ్యవస్థ దేవదాసి జోగిని వ్యవస్థ. మీరు సోషియాలజీలో 4వ యూనిట్లో తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యలు అనేటువంటి యూనిట్లో మనకి మొట్టమొదటి చాప్టర్ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ. తెలంగాణ ఇంపార్టెంట్, చాలా చాలా సోషియాలజీ తెలంగాణ ఇంపార్టెంట్లో మనకి వాటి నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే మరి దేవదాసి లేదా జోగిని వ్యవస్థని ఏ ఏ పేర్లతో పిలిచాడు? ఇప్పుడు చాలామందికి అర్థమవుతుందండి దేవదాసి అంటే ఏంటో, జోగిని అంటే. కానీ వాటికి వేరే పేర్లు ఉన్నాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో రకరకాల పేర్లు పిలిచారు. వేములవాడలో రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర. సో కాబట్టి తెలంగాణలో దీన్ని జోగిని వ్యవస్థ అని, దీన్నే మాతంగిని వ్యవస్థ అని, దీనినే బసివిని వ్యవస్థ అని, దీనినే పార్వతి వ్యవస్థ అని, శివసత్తులు చేస్తారండి పార్వతి వ్యవస్థ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే దేవదాసి వ్యవస్థకి అనేక రకాల పేర్లు ఉన్నాయి. తెలంగాణలో జోగిని అని, మహారాష్ట్రలో మాతంగిని అని, ఓకే మనకు వేములవాడ ఆ ప్రాంతంలో పార్వతి అని. విధానం ఒకటే, పేర్లు మాత్రమే వేరండి. అన్నిటి విధానం ఒకటే. విచిత్రం ఏంటంటే ఉత్తర భారతదేశంలో కూడా ఈ వ్యవస్థ బలంగా ఉంది దేవదాసి రూపంలో. తెలంగాణలో గ్రామ దేవతలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఉత్తర భారతదేశంలో శైవ వైష్ణవ ఆలయాలకి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా ఘోరమైనటువంటి విషయం. సో ఆ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1991, 93 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని నిషేధించాలని చెప్పేసి ఒక కమిటీని వేసింది, రఘునాథన్ కమిటీ. గుర్తుంచుకోండి, 1991, 93 జోగిని వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని తీసుకొచ్చింది. ఆ కమిటీ అనేక రకాల విషయాలను నిగ్రహపరిచేటువంటి విషయాలను తెలియజేసింది. సో ఓవరాల్గా వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నప్పటికీ ఇంకా అక్కడక్కడ ఇటువంటి వ్యవస్థ ఉండడం అనేది అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో, ఉత్తర భారతదేశంలో దేవదాసి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది సామాజిక దురాచారంలో 2వ దురాచారము, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2వ దురాచారము అత్యధికమైనటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్కడా లేవండి తెలంగాణలో ఉన్నటువంటి దురాచారాలు. ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కానీ తెలంగాణలో ఇంకా ఘోరంగా ఉన్నాయి. అది నిజాంకాలంలో ఉన్నాయి. 3వ దురాచారం పేరు ఆడపాప. దురాచారం పేరే ఆడపాప అండి. ఇదంతా కాన్ఫ్లిక్ట్గా ఉందంటే, ఒక దొర తన కూతుర్ని ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తుంటే, ఆ దొర ఇంట్లో ఉండేటువంటి జీతగాడి కూతుర్ని తన కూతుర్ని పంపించడానికంటే ముందు ఆ జీతగాడి కూతుర్ని వరుడికి ఇవ్వడాన్ని ఆడపాపగా పిలుస్తారు. అతి దురాచారం. దొర ఇస్తే తన కూతుర్ని ఇచ్చి ఎవరికి పెళ్లి చేయాలి? వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ దొర, ఎందుకంటే ఇక్కడ 2 రకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఇంతకుముందు దొర ఇంట్లో ఒక జీతగాడు ఉన్నాడు. వాడికి ఏ విధంగా అయితే దొరకి జీతగాడుగా అనేక రకాల సేవలు చేశాడో, తన కూతురు కూడా వేరే ఇంటికి వెళ్తుంటే ఆ కూతురికి సహాయం చేయడం కోసం కూడా ఈ జీతగాడి కూతుర్ని వరుడికి ఇచ్చేవారు. వాడు అనేక రకాలుగా ఉపయోగించుకునేవాడు ఆమెని. సో దాన్ని, ఆ కాన్సెప్ట్ని మనం ఆడపాప అంటారు. తెలంగాణలో తగులుతూ ఉంటుందండి ఎక్కువగా. ఆడపాప అనేది దురాచారం. దీనికి మూలాలు కూడా ఉన్నాయండి. మనకు అష్ట వివాహాల్లో, 8 రకాల వివాహాల్లో అక్కడ మనం ఏం చేస్తామంటే, తండ్రి వరుడికి తన కూతుర్ని అమ్మేస్తూ ఉంటాడు. ఆ కాన్సెప్ట్ అండి ఇక్కడ అమ్మివేయడం కాకుండా మనం కూతురుతో పాటు తన యొక్క జీతగాడి కూతుర్ని కూడా ఉచితంగా వరుడికి ఇస్తున్నాడు. ఆ వరుడు ఆ యొక్క భార్యతో పాటు, అంటే వచ్చినటువంటి దొర కూతురుతో పాటు ఈమెను కూడా అనేక రకాలుగా తన ఇంటికి తీసుకెళ్ళి గొడ్డు చాకరీ చేస్తున్నాడు, వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నాడు.
ఈ కారణంగానే ఉద్యమం వచ్చిందండి తెలంగాణలో, చైతన్య ఉద్యమాలు. నెక్స్ట్ చాప్టర్లో నేను డిస్కస్ చేస్తాను. తట్టుకోలేక అనేక మంది సంఘ సంస్కర్తలు, తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం కూడా మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఇది మన మూడవ దురాచారంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే 4వది బాగేలా లేదా జీతగాడు, బాండెడ్ లేబర్ అంటారండి. బాగేలా పద్ధతి అతి నీచమైనటువంటి దురాచారంగా మనం భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా ఇంట్లో పనిచేయడానికి పోతే సంవత్సరానికి ఇంత డబ్బని ఇస్తారండి, నెలకి ఇంత డబ్బని ఇస్తారు. బాగేలా వ్యవస్థలో ఎవరైనా ఒక వ్యక్తి ఒక జమీందార్ దగ్గర డబ్బు తీసుకుంటే ఆ జమీందార్ దగ్గర డబ్బు తీర్చలేకపోతే ఆ వ్యక్తి ఆ జమీందార్ ఆ వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి నెలలు సంవత్సరాల తరపున పని చేయించుకుని డబ్బులు లేకుండా ఆ డబ్బులు కూడా ఈ డబ్బు వడ్డీ రూపంలో చెల్లుతుందని చెప్పేసి విపరీతమైన కష్టానికి పొద్దున్నే లేచిన కాడి నుంచి పశువుల కాపరి దగ్గరగా, అంటే పశువుల దగ్గర పని చేసిన కాడి నుంచి ఇంట్లో పని చేసి మళ్ళా పశువుల కాపరిగా ఇంత సద్దిమూట కట్టుకొని వెళ్ళి నడి ఎండలో సాయంత్రం దాకా గొడ్లను మేచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేసి పాలు పితికి ఏదో రాత్రి 10-11 ఆ సమయంలో ఇంటికి పోయి తన భార్యా పిల్లలతో ఉంటాడు జీతగాడు, ఇతన్ని పాలేగాడు అంటారు. నేను 1980 సంవత్సరంలో మా భూమి అనే సినిమా వచ్చిందండి. దాంట్లో పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మనగాడ సుద్దాల హనుమంతేజ్ రచించాడు, గుర్తుంచుకోండి. పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మొనగాడ. తెలంగాణలో వెట్టి చాకిరీ వ్యవస్థ కోసం, తెలంగాణలో జరుగుతున్నటువంటి బాగేలా వ్యవస్థకి ఎట్లా జరుగుతుందో అని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన సినిమా మా భూమి. 1980 సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులుగా మీరంతా అటువంటి సినిమాలను చూడాలి. తెలంగాణలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటాలకు సంబంధించిన సినిమాలు బయటపడ్డాయి, వాటిని చూడాలి. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, ఈ వ్యక్తులు గుర్తు రాగానే మనకి సాయుధ పోరాటం గుర్తు రావాలి. సో కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఉండేటువంటి వ్యవస్థ ఏంటంటే బాగేలా లేదా జీతగాడు. ఒక వ్యక్తి భూస్వామి దగ్గర అప్పు తీసుకొని వడ్డీకి బదులు అతని దగ్గర జీతగాడిగా పనిచేస్తాడు. ఇతని వడ్డీ ఇతని జీతానికి సమానము, ఇతని జీతానికి సమానం. ఇది చూసినటువంటి నిజాం 1930 సంవత్సరంలో బాగేలా లేదా జీతగాడు వ్యవస్థను పూర్తిగా రద్దు చేశాడు. పెట్టుకోవచ్చు, బాగేలా జీతగాడిని పెట్టుకోవచ్చు, కానీ కాస్త నగదుతో పెట్టుకోవాలి, ఇలా ఉచితంగా చేయకూడదని ఒక నిషేధ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. అది మనకు ఉండేటువంటి ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇకపోతే మనం దీని తర్వాత బేగార్. బాగేలా వేరు, బేగార్ వేరు. బేగార్ అంటే వెట్టి చాకిరి, అక్కడేమో జీతగాడు, ఇక్కడ వెట్టి చాకిరి. 1911లో నిజాం ఈ వ్యవస్థ నిషేధించాడు. వెట్టి చాకిరి అంటే ఉచితంగా చేయడం, ఇంకా ఏమీ లేకుండా ఏదో పండక్కో పబ్బానుకో దొర కానీ ఆ భూస్వామి కానీ కాస్త భోజనం పెట్టడం, ఆ ఒక్కరోజు వాడు సంతృప్తిగా భోజనం చేస్తాడండి. మిగిలిన అన్ని కాలాల్లో వాడు చెమట వచ్చి తన్నులు తినుకుంటా కూడా టయానికి రాకపోతే 101 కొరడాలు దెబ్బలు తిన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. తన్నులు తినుకుంటా అనేక బాధలు పడుకుంటా, అప్పు కట్టకపోతే బడా భూస్వాములు, దేశముఖులు, దొరలు ఇంట్లో ఉండేటువంటి ఆడకూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోవడం, ఇవన్నీ కూడా మనకి ఆ జీతగాడు లేదా బాగేలా వ్యవస్థకు సంబంధించి. దీన్ని కూడా 1911వ సంవత్సరంలో మనకి నిజాం ఈ వ్యవస్థను రద్దు చేశాడు. ఒకసారి అడిగిన ప్రశ్న, వెట్టి చాకిరి గురించి తెలియజేసే గ్రంథాల గురించి ప్రశ్న అడుగుతున్నాడు. ఒకటి వట్టికోట ఆళ్వార్ స్వామి రాసినటువంటి ప్రజల మనిషి, ఆ గ్రంథము వెట్టి చాకిరి గురించి తెలియజేస్తుంది. అతను గంగు అనేటువంటి ఇంకోటి కూడా రాశాడండి. సో గంగు, ప్రజల మనిషి, వట్టికోట ఆళ్వార్ స్వామి, అలా ఆయన ప్రశ్న అడుగుతాడు. లేకపోతే ఆ వెట్టి చాకిరి నిషేధానికి సంబంధించినటువంటి ఆ వెట్టి చాకిరి గురించి తెలియజేసినటువంటి గ్రంథాల పేరెడితే ఇదన్నమాట. రెండవది దాశరథి రంగాచార్యులు రాసిన చిల్లర దేవుళ్ళు, మోస్ట్ ఇంపార్టెంట్. చిల్లర దేవుళ్ళలో కూడా ఎవరి ప్రస్తావన ఉందంటే వెట్టి చాకిరి ప్రస్తావన ఉంది. నెక్స్ట్ ఇకపోతే మృత్యునీడ, శివరామకృష్ణ రాసినటువంటి మృత్యునీడలో కూడా వెట్టి చాకిరి అనేటువంటి కాన్సెప్ట్ మనకి బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో సామాజిక దురాచారాలు మొత్తం ఒక 9 భాగాలు ఉంటే ఒక 3-4 భాగాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసినాం. ఓకేనా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకేనా, ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు
ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో
త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు,
ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. వెల్కమ్ బ్యాక్. సో కాబట్టి మనం నిజాం కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, సామాజిక పరిస్థితి అంటే 2 రకాల అంశాలను తీసుకోవాలి. ఒకటి వర్ణ వ్యవస్థ, 2 మహిళల యొక్క స్థితిగతులను ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మనం వర్ణ వ్యవస్థ అదే కుల వ్యవస్థగా మారింది. రకరకాల కులాలు, వాళ్ళ వృత్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. సో మహిళలకు కూడా అనేక రకాల సామాజిక దురాచారాలు ఉన్నాయి నిజాం కాలంలో. వాటిలో మనం సతి అనుకున్నాం, దేవదాసి లేదా జోగిని లేదా బసివిని లేదా పార్వతి లేదా మాతంగిని అని పిలుచుకున్నాం. పేర్లు, రకరకాల పేర్లు, ఇలానే ప్రశ్నలు అడుగుతాడు. దీని తర్వాత మనం ఆడపాప అనేటువంటి ఇంకొక దురాచారాన్ని కూడా తీసుకున్నాం. ఆ దొర కూతురుతో పాటు దొర ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క ఆ జీతగాడి కూతుర్ని కూడా వరుడికిచ్చి చేయడం చాలా మహాపాపంగా పరిగణించాలి మనం దీన్ని. సో ఆడపాప అనేటువంటి ఒక సామాజిక దురాచారం ఉందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనము బాగేలా లేదా జీతగాడి వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మనం బేగార్ లేదా వెట్టి చాకరీ గురించి చెప్పుకున్నాం. ఈ తెలంగాణ సమాజంలో ఇంకొక సామాజిక దురాచారం ఎస్పెషల్లీ మహిళలకి ఏంటి సార్ అంటే బాల్య వివాహాలు. అడుగడుగున మహిళ అనేక రకాల ఇబ్బందులు పడింది ఆనాది కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా. ఇక సింధు నాగరికత ఒక్కటే మాతృస్వామిక వ్యవస్థ అండి. తర్వాత మోస్ట్లీ అంతా కూడా పితృస్వామ్య వ్యవస్థ నడుచుకుంటూ ఇవాటి వరకు పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. సో మహిళలు అనుభవిస్తున్నటువంటి ఇంకొక విపరీతమైన దురాచారాల్లో భాగమైనటువంటిది ఏంటంటే బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అంటే ఈ దేశంలో 8-9 సంవత్సరాలు రాగానే ఒక 60 సంవత్సరాల ముసలోడు ఆ పాపని పెళ్లి చేసుకోవడము, ఆమెను తీసుకెళ్ళి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం. ఈ దేశంలో పుట్టిన పాపను కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. బాల్య వివాహాల వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. సరైనటువంటి పరిపక్వత రాకముందే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. సో ఆ కారణం మనం బాల్య వివాహాలు తెలంగాణలో కూడా ఒక సామాజిక దురాచారంగా చెప్పుకోవచ్చు. బాల్య వివాహ నిషేధ చట్టాలు తెచ్చుకున్నాం మనం. ప్రస్తుతం 18 సంవత్సరాల లోపు వివాహం జరిగితే దాన్ని బాల్య వివాహంగా జరుపుతారు. అమ్మాయిలకి 18 సంవత్సరాలు, అబ్బాయిలకి 21 సంవత్సరాలుగా మన పార్లమెంట్ నిర్ణయించడం జరిగింది చట్టం ద్వారా. ఈ మధ్యనే దాన్ని కొంచెం మార్పులకు గురి చేస్తున్నారు, 21, 23 పెట్టాలని. సో అది వేరు విషయం. మొత్తానికైతే బాల్య వివాహాలు అనగానే మనకి తెలంగాణలో బాగా బాల్య వివాహాలు మహిళలు చాలా దురాచారాలకి గురి చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది బాల్య వివాహాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇంకోటి బహుభార్యత్వము చాలా చాలా దురాచారం అండి. ఇది మీరు సోషియాలజీలో బహుభార్యత్వం గురించి దాదాపు 2 గంటల సేపు ఉంటుందండి. సో బహుభార్యత్వం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బహు ఎక్కువ, భార్యత్వము ఎక్కువ భార్యలు ఉండడం, దట్ ఈస్ కాల్డ్ బహుభార్యత్వం. అంటే ఒక పురుషుడు ఒక భార్య కాదు, దాదాపు 8 మంది 9 మంది భార్యలను, 8 మంది 9 మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని బహుభార్యత్వంగా పిలుస్తూ ఉంటారు. ఎవరు ఇబ్బందికి గురవుతున్నారు బహుభార్యత్వం వల్ల? ఎవరు నాశనం అయిపోతున్నారు? స్త్రీలే నాశనం అవుతున్నారు. మహిళలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, పురుషుడిదే ఆధిపత్యం. సో ఆటోమేటిక్గా ఇటువంటి ఆధిపత్యం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా బహుభార్యత్వము ద్వారా మహిళలు అణచివేతకు గురవుతారు. వంటింటికే పరిమితమయ్యారు స్త్రీలంతా. చదువుకోకూడదు స్త్రీలు, ఆస్తి ఎక్కువ ఇవ్వకూడదు స్త్రీలకి,
స్త్రీలని వితంతువులుగా చూడడం చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. ఇప్పుడు మొన్నటి వరకు ఒక ఇబ్బంది, సతీ అనేటువంటి ఇబ్బందితో చచ్చిపోయాం. ఇప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా చంపాల్సిన అవసరం లేదని యాక్ట్ వచ్చిన తర్వాత 1829లో ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్త్రీకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నారు. తెలంగాణ భాషలో ఆమెను విధవ అని పిలుస్తారు. ఏంటి సార్ దీని కాన్సెప్ట్ ఏంటంటే, వితంతు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే భర్త చనిపోతే ఆ స్త్రీ బయట తిరగకూడదు, ఆ స్త్రీ తెల్ల చీరే కట్టుకోవాలి, పూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, రంగురంగుల బట్టలు ధరించకూడదు, ఆలయాలకు రాకూడదు, శుభకార్యాలకు రాకూడదు, ఎవరన్నా బయటికి వెళ్తే ఎదురు రాకూడదు, అనేక రకాల ఆంక్షలు పెట్టి అదే వంటింటికి పరిమితం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన దురాచార వ్యవస్థ బాల్య వివాహము. చాలామంది సంఘ సంస్థలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడారండి. విచిత్రం ఏంటంటే వీటిని ప్రవేశపెట్టింది మోస్ట్లీ బ్రాహ్మణులైనా, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసింది కూడా సంఘ సంస్కృతిలో మోస్ట్లీ బ్రాహ్మణులే ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వీళ్ళంతా కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణులై ఉండి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. ఎవరు చెప్పారు ఇటువంటి దురాచారాలు పెట్టమని? వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సందర్భాలు మనం వీటిలో గమనించవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్లో వితంతువులన్నా, బాల్య వివాహాలు, బహుభార్యత్వము, ఒక భర్తకి అనేక మంది భార్యలు ఉండడానికి బహుభార్యత్వము. సో తర్వాత వేరు విషయం, బహుభర్తృత్వం కూడా వచ్చిందండి. కేరళలో నాయర్ స్త్రీలు బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు అనేక మంది భార్యలు చేసుకుంటే వాళ్ళు అనేక మంది భర్తలను చేసుకున్నారు. దట్స్ ఆల్. అక్కడ ఏ తేడా లేదండి, నువ్వు చేసింది అదంతా. సో అదంతా మనకు సోషియాలజీకి సంబంధించింది, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇకపోతే మనం వేశ్యవృత్తి, ప్రాస్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇష్టం లేకుండా సంభోగం జరపడం. సో సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటివి ఇష్టం ఉంటే పర్లేదు, ఓకే. కానీ ఇష్టం లేకుండా బలవంతంగా ఒక స్త్రీపై అఘాయిత్యాన్ని పాల్పడితే దాన్ని వ్యభిచారంగా పరిగణిస్తారు. ఇంగ్లీష్లో ప్రాస్టిట్యూషన్ అని పిలుస్తారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే వ్యభిచారం 2 రకాలుగా ఉంది. ఒకటి లౌకిక వ్యభిచారము, 2 మతపరమైన వ్యభిచారం. ఒక వ్యక్తి ఎటువంటి మతానికి సంబంధం లేకుండా లౌకికంగా ఇష్టపడి ఆ సంభోగం జరిపితే దాన్ని లౌకికపరమైనటువంటి వ్యభిచారంగా పిలుస్తారు. అలా కాకుండా మతం ముసుగులో వ్యభిచారం చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలో ఆనాటి కాలంలో ఈ వ్యవస్థ ఆధారంగా మతం పేరుతో చెప్పి నువ్వు వ్యభిచారానికి పాల్పడ్డావు. కాబట్టి వ్యభిచారం అనేది 2 రకాలుగా ఉంది ఈ సమాజంలో. ఒకటి లౌకిక వ్యభిచారము, రెండోది మతపరమైన వ్యభిచారం. ఒకసారి ప్రశ్న, మతపరమైన వ్యభిచారానికి ఉదాహరణ జోగిని వ్యవస్థ. దర్శాలు ఒకటే చిన్న బిట్టుతో ఆన్సర్ అయిపోతుంది. సో అది మనకు ఉండేటువంటి వేశ్యవృత్తి. ఇకపోతే తెలంగాణలో సామాజిక దురాచారంలో మహిళ ఇబ్బంది పడినటువంటి ఇంకొక వ్యవస్థ ఏంటంటే ముఖ్యంగా ముస్లిం సమాజాలు, ఉన్నత హిందూ సమాజాల్లో పరదా పద్ధతిని తీసుకురావడం. పరదా పద్ధతి, ముసుగు వేయడం అంటే ఇవాళ చాలా కొన్ని ముస్లిం మతంలో ప్రత్యేకంగా పరదా పద్ధతిని పాటిస్తారండి. హిందువులు కూడా, ఉన్నతమైనటువంటి హిందువులు భర్త కాకుండా వేరే ఏ వ్యక్తిని కూడా చూడడానికి వీల్లేదు. కఠినమైనటువంటి అటువంటి విధానాన్ని పెట్టడం, కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టడం స్త్రీలపైన. పురుషులు లేకుండా ఉన్నప్పుడే ఆమె బయటికి రావాలి, వేరే పురుషుడితో మాట్లాడకూడదు, వేరే పురుషుని కన్నెత్తి కూడా చూడకూడదు. అందుకని నీకు పరదా వేశారు. పరదా పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. మనం సుగ్రా అనేటువంటి ఒక ముస్లిం మహిళ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో కాబట్టి పరదా పద్ధతిని ముఖ్యంగా ముస్లింలు మరియు ఉన్నత వర్గానికి చెందిన హిందువులు పురుషులు ఉన్న చోటికి మహిళలు రాకూడదనే నిబంధన తీసుకొచ్చి వస్తే ఆమెను మహాపాపిగా చూడడం, సమాజంలో బహుభార్యత్వము, సమాజంలో బాల్య వివాహాలు, సమాజంలో అనేక రకాల వితంతువులు, వీటన్నిటిని కూడా పాటించకపోతే ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలు చేయడం, బాధ పెట్టడం, చండారులుగా చూడడం. సో కాబట్టి పరదా పద్ధతి ద్వారా కూడా ఈ సమాజంలో దురాచారం ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పిన దురాచారాలన్నింటిలో కూడా మోస్ట్లీ ఎవరు ఎఫెక్ట్కి గురయ్యారంటే స్త్రీలు మాత్రమే గురయ్యారు. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాయొచ్చు. సతీ, దేవదాసి, ఆడపాప, బాగేలా లేదా జీతగాడు, బేగార్ లేదా వెట్టి, నెక్స్ట్ ఇకపోతే బాల్య వివాహాలు, బహుభార్యత్వము, వేశ్యవృత్తిని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇకపోతే పరదా పద్ధతి. ఇవన్నీ కూడా తెలంగాణలో జరిగినటువంటి సామాజిక అనేక రకాలైనటువంటి పద్ధతులను చెప్పుకోవచ్చు. దురాచారాలు ఇవన్నీ. వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. మనం వేరే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇండియాలో కూడా ఇండియన్ హిస్టరీ కూడా జరిగినప్పుడు మనకి అక్కడ భక్తి ఉద్యమాలు అని ఒకటి వస్తాయండి.
మనకి రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, ఈశ్వరీచంద్ విద్యాసాగర్. సో వీళ్ళంతా వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో తెలంగాణలో ఎవరెవరు ఉన్నారండి? కొండా లక్ష్మణ్ బాపూజీ. సో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా సామాజిక దురాచారాలకు సంబంధించిన విషయం. సో సమాజంలో తెలంగాణలో ముఖ్యంగా ఇటువంటి స్త్రీలు ఇంత అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఓవరాల్గా నిజాం కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చు. ఒకటే మాట, అసమానత్వంతో కూడి ఉందని చెప్పుకోవచ్చు, సమానత్వం లేకపోవడం. సో ఈ పై కారణాల వల్ల తెలంగాణలో నిజాం కాలం నాటి సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా అని తెలంగాణలో ముస్లింలు కూడా పరిపాలనలో భాగం లేరా అంటే పరిపాలన చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ముస్లింలకు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సమాజం కూడా తెలంగాణ సమాజం ఉంది. అంటే ఒకవైపు దురాచారాలు నడుస్తున్నప్పటికీ కొంతమంది మహిళలు తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించారు. ఇవాళ తెలంగాణలో కాకుండా ఓవరాల్ దేశంలో చాలామంది మహిళలు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఓకేనా, చీఫ్ జస్టిస్గా నియామకాలు జరగడం. సో చాలామంది వ్యక్తులు, గవర్నర్, మన తమిళసై గవర్నర్ చూడండి, మాయావతి, మమతా బెనర్జీ, అంటే రాజకీయ రంగంలో కూడా మహిళలు తమదంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. 108వ రాజ్యాంగ సవరణ ప్రకారం మీరు ఎప్పుడైతే 33% రిజర్వేషన్ పెట్టుకున్నారో స్త్రీలకి, మహిళా రిజర్వేషన్, దీనివల్ల మహిళల యొక్క ఉన్నత స్థాయి కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో అదంతా పాలిటిక్స్ సంబంధించి. మొత్తానికైతే తెలంగాణలో నిజాం కాలంలో ఉండేటువంటి ప్రముఖ మహిళల గురించి ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. ప్రముఖ మహిళల గురించి డిస్కస్ చేసి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం మహిళల గురించి డిస్కస్ చేసి ఈ చాప్టర్ను క్లోజ్ చేద్దాం. సో నిజాం కాలంలో ఉండేటువంటి ఒక్కొక్క మహిళ పేరు చెప్తాను, ఆమెకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చెప్తాను. మొట్టమొదటి ఖైరున్నిసా బేగం. మీకు గుర్తుండే ఉంటుంది, ఖైరున్నిసా ప్యాలెస్ అని చెప్పాను నేను. ఎవరు ఈ ఖైరున్నిసా బేగం అంటే, మనకి రెండవ నిజాం టైంలో సైన్య సహకార పద్ధతి ఒప్పుకున్నప్పుడు సైన్య సహకార పద్ధతి ఆంగ్లేయులు ఒక రెసిడెంట్ని నియమించాడు. తొలి రెసిడెంటు అతను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఖైరున్నసి. ఏంటి అంటే తొలి రెసిడెంట్స్ జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ యొక్క భార్యే ఈమె యొక్క ఖైరున్నసి బేగం. ఈమె కోసం అతను ఒక ప్యాలెస్ నిర్మించాడు. దీని ఆర్కిటెక్చర్ మనకి చాలా ఇంపార్టెంట్, కట్టినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్, కందస్వామి. సో ఖైరున్నిసా బేగం ఆ ప్యాలెస్ యొక్క మన కోటి రెసిడెన్సీలో, ఆ కోటిలో వస్తుంది, ఓకేనా. అది మనకి దాన్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్ పేరు అడుగుతున్నాడు, కందస్వామి. నెక్స్ట్ ఈమె ఇంకొక పర్సన్, ఇంకొక ఆమె మహాలక చందాబాయి. యాక్చువల్లీ మాకు వేశ్య కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ అండి. అయినా ఏమనుకున్న గుర్తింపు ఏంటంటే తెలంగాణలో ఉర్దూలో తొలి కవయిత్రి ఈమె. ఎవరు? చందాబాయి. వేశ్య కుటుంబంలో జన్మించినప్పటికీ, నర్తకి అయినప్పటికీ కూడా కళాపోషణ ఏమాత్రం తగ్గించుకోకుండా ఉర్దూలో తొలి కవయిత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నిజాం కాలంలో ఏకైక వ్యక్తి ఎవరంటే మహాలకి చందాబాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఈమె రాసిన కవితలను గుల్జార్ ఏ మహాలక అనే పేరుతో ప్రచురింపబడ్డాయి. ఆ కవితల పేర్లండి, ఆ కళానికి గల పేరు గుల్జార్ ఏ మహాలక. మహాలక చందాబాయి కాబట్టి ఆమె పేరు మించి గుల్జార్ ఏ మహాలక అనగానే మీకు మహాలక చందాబాయి గుర్తు రావాలి. దట్స్ ఆల్. ఆమె ఉర్దూలో తొలి కవయిత్రి. ఎందుకంటే ఉర్దూ భాష ఇంట్రడ్యూస్ చేసాం కదా మనం, రెండవ సాలార్జింగ్ చేశాడు కదా. సో ఉర్దూలో తొలి కవయిత్రి ఈమెను మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సుగ్రా హుమమూన్ మీర్జా అనేటువంటి ఇంకొక మహిళ. ఈమెకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఇందాక నేను చెప్పాను, పరదా పద్ధతిని వ్యతిరేకించిన తొలి ముస్లిం మహిళగా ఈమె చరిత్రకెక్కింది. ఒక ముస్లిం మహిళ పరదా పద్ధతిని వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యక్తురాలు ఎవరంటే ఈమె సుగ్రా మీర్జా. సుగ్రా హుమమూన్ మీర్జా. చాలా సాహసం అనే చెప్పొచ్చండి. ఒక మతంలో ఉండి మతానికి వ్యతిరేకంగా ఉలేమా వర్గం ఊరుకోదు. ఇస్లాం పురోహిత వర్గాన్ని ఉలేమా అని పిలుస్తారు. ఉలేమా వర్గం ఊరుకోదు. అయినా వాళ్ళకి వ్యతిరేకంగా చరిత్రలో లేరా? రజియా కూడా ఉందండి. రజియా ఏకంగా పరిపాలన చేసింది. ఆ ఇల్టుట్మిష్ యొక్క కూతురు రజియా అని చెప్తాను నేను, ఢిల్లీ సల్తనత్తులో ఉంటుంది. ఆమె ఏకంగా పరిపాలన చేసింది.
అంటే ముస్లిం మతానికి వ్యతిరేకంగా పరిపాలన చేశారు, ముస్లిం మతానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళు కూడా మహిళల నిర్ణయాలు తీసుకున్నారు. పరదా పద్ధతిని వ్యతిరేకించిన వ్యక్తి ఈమె మనకి సుగ్రా హుమమూన్ మీర్జా. ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఈమె దక్కన్లో అన్నీసా అనే పత్రికకు తొలి సంపాదకురాలు, ఈజ్ ఎ రైటర్ అండి. అన్నీసా అనే పత్రికకు దక్కన్లో తొలి మహిళా సంపాదకురాలు. సో చాలా ఇంపార్టెంట్. ఈమె మాసప్ ట్యాంక్ దగ్గర సఫ్తారియా అనే ఉర్దూ బాలికల పాఠశాలను ప్రారంభించింది. సఫ్తారియా మాసప్ ట్యాంక్ దగ్గర వస్తుందండి. ఒక పాఠశాలను, ఉర్దూ మహిళా పాఠశాలని, ఆ బాలికల పాఠశాలను స్థాపించింది ఈమె హుమమూన్ మీర్జా. నెక్స్ట్ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకుందాం. తయ్యిబా బేగం బిల్గ్రామి ఆమె పేరండి. తయ్యిబా బేగం అలా ఇంపార్టెంట్ ఆమె. ఈమె 1910వ సంవత్సరంలో చెన్నైలో మద్రాస్ యూనివర్సిటీ నుండి మొట్టమొదటిసారిగా పట్టభద్రులైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈమె. అంటే భారతదేశంలోనే పట్టభద్రులైన తొలి ముస్లిం మహిళ తయ్యిబా బేగం బిల్గ్రామి. చాలా సాహసం అనే చెప్పవచ్చు. వంటింటికే పరిమితం చేసినటువంటి ఈ సమాజం, ఒక స్త్రీ తన యొక్క మెట్రికులేషన్ పూర్తి చేసి 10వ తరగతిని పూర్తి చేసి ఇంటర్మీడియట్ని దాటుకొని మొట్టమొదటిగా డిగ్రీ పట్టా పొందడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది దాంట్లో ఉండేటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే మనకి ఈమె తర్వాత మహమ్మదీ బేగం ఇంకొక పర్సన్. ఈమె తహాజబున్నీసా అనే పత్రిక ద్వారా మహిళల హక్కుల కోసం పోరాటం చేసింది. పత్రికలో రాసి పారేసింది మహిళల యొక్క హక్కుల గురించి. సో ఈమె ఒక విద్యావేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈమె తర్వాత జ్ఞానకుమారి హేడా. సో జ్ఞానకుమారి హేడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి మహిళ ఈమె. జ్ఞానకుమారి హేడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి మహిళ ఈమె. పద్మజా నాయుడు స్థాపించిన స్వదేశీ లీగ్లో ఒక సభ్యురాలండి. స్వదేశీ లీగ్ పద్మజా నాయుడు అంటే మీకు సరోజినీ నాయుడు కుమార్తె అండి. సో ఆ కుమార్తె నిర్మించినటువంటి స్వదేశీ లీగ్లో ఈమె ఒక సభ్యురాలు. నెక్స్ట్ ఇకపోతే మనకి రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ ఇంకొక నిజాం కాలంలో ఉండేటువంటి స్త్రీ అండి. రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ. ఈమె 1907లో భారత్ మహిళా సమాజాన్ని స్థాపించింది. హైదరాబాద్లో తొలి మహిళా సమాజం ఇదే. 1907వ సంవత్సరము హైదరాబాద్లో తొలి మహిళా సమాజం పేరు ఏంటంటే భారత మహిళా సమాజం. స్థాపించింది ఎవరంటే రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ. నెక్స్ట్ ఇకపోతే మనకి యామిని పూర్ణ తిలకం. ఈమె 1922వ సంవత్సరంలో యువతులకు ప్రత్యేకంగా శరణాలయాన్ని, ఎవరైతే అనాథలుగా, ఎవరైతే దిక్కు లేనటువంటి వ్యక్తులందరికీ ఒక శరణాలయాన్ని నిర్మించింది ఈమె 1922వ సంవత్సరంలో. ఆమె పేరు యామిని పూర్ణ తిలకం. నెక్స్ట్ ఇకపోతే దెహ్మిని భాయి ధాగే. ఈమె అనాథ పిల్లల కోసం 2 సంస్థలు స్థాపించిందండి. ఒకటి చిల్డ్రన్ సొసైటీ, 2 రాధాకిషన్ హోమ్. దీన్నే రాధాకిషన్ హోమ్లోనే మళ్ళీ ఇంకొక హోమ్ స్టార్ట్ చేసింది, రాధాకిషన్ గర్ల్స్ హోమ్. అంటే గర్ల్స్కి మళ్ళీ బాయ్స్కి సపరేట్గా. ఇది మనకి తెలంగాణలో ఉండేటువంటి నిజాం కాలంలో ఉండేటువంటి మహిళల గురించి మనం తెలుసుకోవచ్చు. నిజాం కాలంలో ఉండేటువంటి మహిళలు చాలా 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 ఇంపార్టెంట్. వీటిలో ప్రశ్న అడుగుతుంది. సో నిజాం కాలంలో మన భూములు కూడా ఉన్నాయి. ఆ భూములు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఏమని పిలుస్తున్నాడు? భూములు రకాలు ఏంటి? పేర్లు. జాగీర్లు భూమి పేరండి. ఉద్యోగస్తులకు జీతభత్యాలకు గాను ఇవ్వబడిన భూములు. ఏదైనా నిజాం కాలంలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడంటే అతనికి శాలరీ ఇవ్వకుండా అతని జీతభత్యం బదులు జాగీర్లు అనేటువంటి భూమిని ఇవ్వడం, దాన్ని జాగీర్లు అని పిలుస్తారు. నెక్స్ట్ జమీయత్ జాగీర్లు. జమీయత్ జాగీర్లు నిజాం కాలం పాలనలో ఉన్నతమైనటువంటి అధికారులకు పాయోగా అని పిలుస్తారు. పాయేగా అంటే అశ్విక దళం అండి. సో దాన్ని పాయేగా అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే మన జమీయత్ జాగీర్లు అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే ఇనాం భూములు ఏంటంటే ముస్లిం మత గురువులకు ఇవ్వబడినటువంటి భూములు. మీరు ఎమ్మటి ఆటోమేటిక్గా సార్ ముస్లిం మత గురువులకు ఇవ్వబడినటువంటి భూములు ఇనాం భూములు అన్నారంటే శాతవాహన కాలంలో హిందువుల బ్రాహ్మణులకు ఇచ్చారు. వాటిని ఏమంటారు? అగ్రహారాలు అంటారు. బ్రాహ్మణులకి అయితేనేమో అగ్రహారాలు, ముస్లింలకు అయితేనేమో ఇనాం భూములు అని పిలుస్తారు. నెక్స్ట్ వక్ఫ్ భూములు.
ముస్లిం మత సంస్థలకు ఇవ్వబడినటువంటి అంటే ముస్లిం మత సంస్థలకు మత గురువులకు ఇవ్వబడితేనేమో ఇనాం భూములని, సంస్థకి ఇవ్వబడితేనే వక్ఫ్ భూములని పిలుస్తారు. ఉదాహరణకు మదర్సాలు, మసీదులు. నెక్స్ట్ కలీసా భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు. ఈ ఆదాయం మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది. దీంట్లో ఎవరి ప్రైవేట్ హస్తం ఉండదు. ఈ మొత్తం భూమి మొత్తం 50% ఉంటుంది. అంటే ఒక సమాజంలో 50% భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, కొన్ని ప్రైవేట్ ఆధీనంలో ఉంటాయి. సో ప్రైవేట్ ఆధీనంలో ఉంటే భూస్వాములు, దొరలు, దేశ్ముఖులు అన్నాం. అలా కాకుండా రాజుగారి ఆధీనంలో పర్సనల్గా రాజుగారికి ఒక భూమి ఉంటుంది. దాన్ని సర్పేకాస్ భూములు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. సో సర్పేకాస్ భూములు అంటే నిజాం యొక్క వ్యక్తిగత భూములుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించిన కొన్ని పదాలు చూద్దాం. రెవెన్యూ పదాలు చాలా ఇంపార్టెంట్. ఇజార్ వ్యవస్థ, వేలంపాట ద్వారా పన్నులను వసూలు చేసేటువంటి ఆ అధికారం విక్రయించే సంస్థని ఏమని పిలుస్తారంటే ఇజార్ వ్యవస్థ అని పిలుస్తారు. నెక్స్ట్ రెవెన్యూ కాంట్రాక్టర్లను, ఏ విధంగా అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటారో ఆ పడతారో రెవెన్యూ కాంట్రాక్టర్లను పతందారులు అంటాడు. ఒకసారి ప్రశ్న, పతందారులకు మరొక పేరేంటని అడిగాడు. పతందారులను బిల్ మంక్త్ లేదా సర్బస్తా లేదా తాహూద్ అని పిలుస్తారు. రకరకాల పేర్లు ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి పతందారులు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మక్తా, ఇది ఒక రెవెన్యూ పదం అండి. ఒక నిర్ణీతమైనటువంటి పన్నుతో వ్యవసాయ భూమిని సుదీర్ఘకాలం పాటు ఒక వ్యక్తికి ఇవ్వడం. అంటే ఒక 5 సంవత్సరాల వరకు ఇంతే పన్ను కట్టు, ఒక 5 సంవత్సరాల వరకు ఇదే పన్నుతో కొనసాగితే దాన్ని మక్తా అని పిలుస్తారు. ఆ భూములను పొందేదాన్ని మక్తేదారులు అంటారు. మక్తాకి మక్తేదారులు, దట్స్ ఆల్. నెక్స్ట్ షక్మీదారులు, కౌలుదారులను షక్మీదారులు అంటారు. సో రైతులు, కౌలుదారులు 2 రకాలు ఉంటారండి. ఆ కౌలుదారులను షక్మీదారులను పిలుస్తారు. నెక్స్ట్ భూమిపై ఎటువంటి హక్కులు లేనటువంటి కౌలు రైతుల్ని ఆసామీ షక్మీదారులు. అంటే భూమిపై హక్కు ఉండి కౌలుదారులుగా మారిన సందర్భం ఉంది ఈ దేశంలో. వాళ్ళనేమో షక్మీదారులు అంటే ఎటువంటి హక్కు లేకపోతే వాళ్ళని ఆసామీ షక్మీదారులను పిలుస్తారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పట్టేదారు, భూమిపై యాజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళని పట్టేదారు అంటారు. ఇవాళకి తెలంగాణలో పట్టేదారు పాసు పుస్తకం అంటారు. అంటే భూ యాజమాన్యం వాడి కింద ఉంటుంది, వాడే సర్వాధికారం దాని మీదకి. నెక్స్ట్ పోర్ట్ పట్టేదారు, భూమిపైన 2 లేదా అంతకంటే ఎక్కువ రైతులు సమిష్టిగా, ఇప్పుడు ఒకే యాజమాన్యం కలిగి ఉంటేనేమో పట్టేదారని, ఒకే భూమిపైన 2 లేదా 3 కలిసి అధికారాన్ని ఎక్కువ లేదా యాజమాన్య హక్కును కలిగి ఉంటే దాన్ని పోర్ట్ పట్టేదారని పిలుస్తూ ఉంటారు. సో ఇవి రెవెన్యూ పదాలకు సంబంధించిన విషయం. ఈ చాప్టర్లో మనకి నిజాం కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మనం వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ, తర్వాత మహిళల యొక్క స్థితిగతులు, మరియు మహిళలు, ముఖ్యమైన మహిళలు, మరియు నిజాం కాలంలో ఉండేటువంటి భూములు, మరియు దీంట్లో ఉండేటువంటి రెవెన్యూ పదాలు, వీటిలో డెఫినెట్గా ప్రశ్న అడుగుతాడు. దీంతో మనకు 2వ చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకేనండి, తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనం 3వ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.